ఒక పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు నేల మీద నుండి డ్రోన్ షాట్ తీస్తారు. అంటే డ్రోన్‌కేముంటది నేల ఉండదు దానికి. పూర్తిగా ఎలాంటి నేల ఆధారం ఉండకుండా దాని సొంతంగా ఎగురుతా ఉంటది. ఒక రకంగా భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని ఎగురుతది ఆడ. కాబట్టి దేని మీద ఆధారపడదు. సెల్ఫ్‌గా అది పైకి ఎగురుతా ఉంటది కదా! డ్రోన్. అలా నేల మీదకొచ్చి మనం తీసే కెమెరా కూడా డ్రోన్ షాట్‌లాగా తీస్తే ఎట్టుంటది? మనం నేల మీద ఆధారపడతాం. నేలకు ఆనుకునే చేస్తాం. కానీ నేలకు ఆనకుండా మనం సొంతంగా మనమే ఆధారపడితే ఎలా ఉంటుంది? ఈ భూమి ఆకర్షణ శక్తి మీద ఆధారపడం. సొంతగా తేలుతాం కదా! అట్లాంటి ఒక బెలూన్ తేలుతది చూసినావా అట్లా. భూమి ఆకర్షణ శక్తి ఉండదనమాట. అలా తేలితే ఎలా ఉంటది? నిరాధారంగా సొంతగా చేసినట్టుంటది కదా! సొంత ఆధారంగా చేసినట్టుంటది నేల మీద. ఆ! ఒక కెమెరా పట్టుకోవడము, మనం నిలబడము, నిరాధారంగా నేల మీద లేకుండా, సపోర్ట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో, అలా మీరు వీడియో తీస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా పాట కూడా అలాగే పాడాలనమాట. అంటే మనం ఒక ఆధారంగా పాడకూడదు. నేల మీదనో, మన మీదనో, దేని మీదనో ఆధారపడి మనం పాడతాం అన్నట్టు. అలా పాడకూడదు. నేల సపోర్ట్ లేకుండా, మన సపోర్ట్ లేకుండా పాట వస్తే ఎలా ఉంటుంది? మన నేల సపోర్ట్ తీసుకొని, మన సపోర్ట్ తోటి పాడే పాట సేమ్ అలాగే పాడాలి. కానీ నేల సపోర్టు, మన సపోర్ట్ లేకుండా పాడాలి. అంటే భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని దాని మీద ఆధారపడకుండా పాట పాడాలి. ఇదనమాట పాట పాడే విధానం.